హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నేను ఈరోజు ఫ్రైడే కదా, కార్తీక పౌర్ణమి అండి. ఫ్రైడే స్టార్ట్ అయింది అనుకుంటా. ఫ్రైడే రోజు మార్నింగే ఇండ్లు వాకిళ్ళు అన్నీ తుడిచేసుకొని నేను మంగళవారము శుక్రవారము గ్యాస్ ఇలా క్లీన్ చేసేసి పసుపుతో రాసి బొట్లు పెట్టి ఇలా ముగ్గు వేసి ఇలా చేస్తానండి నేను శుక్రవారము మంగళవారము. అది మా అమ్మ నేర్పించారనమాట. ఇలా చేస్తే అగ్నిదేవుని మనం పూజించినట్లు, మనం చేసే కుకింగ్ ఏదైనా సరే వంటలు కానీ చాలా టేస్టీగా ఉంటాయంటారు. ఇలా పూజించి అగ్నిదేవునికి దండం పెట్టుకుంటే ఫుడ్ ఏమి వండినా కూడా మనము కడుపు నిండా తింటాము, రుచికరంగా ఉంటుందనేసి అంటారు పెద్దవాళ్ళు. సో అందుకే ఫ్రైడే రోజు ఇలా చేశానండి నేను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను రీసెంట్గా చూసిన విషయం ఏంటంటే, ఇలా కుంకుమ వేసుకొని గ్యాస్కి పైన గోడకి అనమాట, వాళ్ళకి ఇలా స్వస్తిక్ అనమాట, రెడ్ కుంకుమ కొద్దిగా నీళ్ళల్లో తడిపి అలా స్వస్తిక్ వేయాలంటండి. స్వస్తిక్ వేసి మధ్యలో చుక్కలు పసుపుతో చుక్కలు పెట్టేసి అటుపక్క ఇటుపక్క పసుపుతో 2 గీతలు గీస్తే శుభం అంట అండి. మహాలక్ష్మి కటాక్షం అంటారు. మనం చేసే ధాన్యంతో ధనలక్ష్మి ప్రాప్తి అంటారు. ఇలా చేయడం వల్ల వంటలు రుచికరంగాను బాగుంటుంది, ఇంటికి మంచిది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేసి అంటారు. సో ఇలా స్వస్తిక్ వేసినప్పటి నుంచి నాకు కొద్దిగా బాగానే ఉంది. అందుకని నేను ఇలా స్వస్తిక్ వేసి పసుపుతో బొట్లు పెట్టేసి ఇటుపక్క అటుపక్క 2 గీతలు గీసానండి. ఇంటికి మంచిదంటానంటే నేను కూడా దీన్ని పాటిస్తున్నానండి. ఇలా చేస్తున్నాను. అలా కుంకుమతో అలా వేసి పెట్టానండి. డ్యూటీకి టైం అవుతుందని మార్నింగే లేసి ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను అలా చుక్కలు పెట్టేసి తర్వాత దానిపైన పసుపు పెట్టానండి. తర్వాత పసుపు ఇటుపక్క 2 లైన్స్ అటుపక్క 2 లైన్స్ పెడితే మంచిది అని నేను విన్నాను. అందుకనే నేను చేశానండి. మీరు కూడా ఇలానే చేయండి. మీకు మీ ఇంటికి మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. మీరు మనస్ఫూర్తిగా నమ్మితే చేయండి. నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదండి. నమ్మినప్పుడు మీ విన్న తర్వాత మీకు నమ్మకం అనిపిస్తే ఇలా చేయండి. మీ మనసుకు అనిపిస్తే చేయండి. అది మనస్ఫూర్తిగా అనుకుంటేనే చేయాలి ఏవైనా సరే. అలా నేను అనుకున్నాను కాబట్టి చేస్తున్నానండి మనస్ఫూర్తిగా. ఇలా ఫ్రైడేను మంగళవారం శుక్రవారం ఇలా మనం ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకుంటున్న తర్వాత కింద గ్యాస్ దగ్గర పసుపు అలా రాసి ముగ్గు వేస్తున్నానండి. ఇలా నేను ఫ్రైడేను మంగళవారం చేస్తాను. ఇలా పూజకు ముందు ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను. నైటే నేను సామాన్లు అవి ఇవి కడిగేసి గ్యాస్ తుడిచేసి మళ్ళీ గ్యాస్ ఇంకొకసారి తుడిచేసి ఇలా ముగ్గు వేస్తానండి. ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి అగ్నిదేవునికి దండం పెట్టుకుంటాను. మనకి ఎలా వీలైతే అలా అండి. మన మనస్ఫూర్తిగా ఏదైనా చేసినాం అనుకో, మనస్ఫూర్తిగా చేయాలి, అది ఇష్టంగా చేయాలి. అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఏదైనా సరే. నా వర్క్లో నాకు చిన్న హోమ్లో నేను ఇలా వేసుకున్నాను. ఫైనల్గా ఇలా ముగ్గేసేసి అగ్నిదేవునికి పూజించుకొని తర్వాత నేను కాఫీ చేసుకుంటాం కదండి. అలాగనే పాలు పొంగిచ్చేసుకుంటాను. పాలు పొంగిచ్చేసుకొని నాకు వేరే వర్క్ ఉంటే బాబు పాలు పొంగిచ్చేసాడు. నేను బయట కడప నవ్వి చూసుకుంటే బాబు పాలు పొంగిచ్చేసాడు. అంటే శుక్రవారం మంగళవారం మనము ఇలా గ్యాస్ అంతా చుట్టూ అంతా క్లీన్గా చేసేసుకొని ఇట్లా స్వస్తిక్ వేసుకొని ఇట్లా పసుపు వేసుకొని ఇట్లా గ్యాస్ క్లీన్ చేసేసుకొని పాలు పొంగిస్తే ఇంటికి చాలా చాలా మంచిదండి. ధనలక్ష్మి ప్రాప్తి అంటారు. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆచరించండి.